హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక డిఫరెంట్ వెబ్సైట్ అనమాట. అది వచ్చేసరికి మనకి ఫైల్ షేరింగ్ కోసం. సో మనం వేరే సాఫ్ట్వేర్స్ కానీ ఇటు కానీ చాలా వాడుతూ ఉంటాం. ఓకే, అలాంటిది కాకుండా ఇదేంటి సింపుల్ వెబ్సైట్ అనమాట. అది ఒకటే కాదు, ఇంకా యాప్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది, ఏంటి, సింపుల్గా ఉందా లేదా ఏంటని. అండ్ బిఫోర్ దాట్ మనం మీకోసం ఒక కింద డిస్క్రిప్షన్లో కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అనేవి పెట్టాను అనమాట. అది వచ్చేసరికి ఫ్రీ ఎడ్యుకేషన్ సోర్సెస్ అనమాట. సో మనం ఒకటి నేను గ్యాదర్ చేసి ఒక బ్లాగ్లో అయితే పెడుతున్నాను. సో కింద ఫ్రీ రిసోర్సెస్ అని మీకు కింద హెడ్డింగ్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో దట్ మీరు దాన్ని చెక్ చేయొచ్చు. అండ్ అది ఒకటే కాదు, ఎవరైతే VLSIలో ఫిజికల్ డిజైన్ కోసం చూస్తున్నారో సో వాళ్ళ కోసం కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు కావాలంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు. ఓకేనా. అండ్ మీరు ఫస్ట్ టైం వచ్చిన డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మరి మర్చిపోకండి. ఓకేనా. సో ఇంకా లేట్ చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు కదా, టఫీ షేర్ అని చెప్పి ఉంది కదా. సో ఇది అన్నమాట వెబ్సైట్ లింక్ అయితే కనుక మీకు ఇక్కడ ఉందో లింక్, ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. సో దీంట్లో అంతగా మనకి ఏముంది, సో షేర్ చేసుకోవడం మనకి ఇదే వాడాలి. ఏంటంటే ఇది వచ్చరికి ఏంటంటే మనకి సింపుల్ ఇంటర్ఫేస్ అన్నమాట, పెద్ద సోది ఇదంతా ఏమీ లేదు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది అయితే షేరింగ్ కోసం మాత్రమే అనమాట. ఓకే, వాళ్ళని కాంటాక్ట్ అవ్వంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అబౌట్, సో అసలు ఆ కంపెనీ ఏంటి దాని గురించి మనకి ఆ వెబ్సైట్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టారన్నమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ కావాలంటే ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఓకేనా. అండ్ థర్డ్ పార్టీ లేకుండా మనకి ఇదైతే ట్రాన్స్ఫర్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నాట్ ఓన్లీ దట్, వాళ్ళకి సంబంధించిన బ్లాగ్ కూడా ఉంది. సో దట్ మీకు కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడ బ్లాగ్ గురించి కూడా చూడొచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఓకేనా. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే FAQ అండ్ రెగ్యులర్గా ఉండే మనకి దాని గురించి సంబంధించిన క్వశ్చన్స్ కానీ లేదంటే కనుక దీని గురించి ఇన్ఫర్మేషన్ దీంట్లో పెట్టారనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి, ప్రైవసీ. ఇది మనకి ప్రైవసీ పాలసీస్ ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి కాబట్టి సో దట్ వీ కెన్ అవాయిడ్ అనమాట. ఇంకా వచ్చేసరికి మెయిన్ మనకి ఇక్కడ మెయిన్ ఆప్షన్ చూసారా, ట్రాన్స్ఫర్ అని చెప్పి. ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక ఏంటంటే మనకి ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, షేర్ చేయొచ్చు. సో ఏంటంటే నో ఫైల్ సైజ్ లిమిట్. మీ ఇక్కడ ఏంటంటే ఇన్ఫైనైట్, మీకు కనీసం లాగిన్ అవసరం పర్లేదు. సో జస్ట్ అప్లోడ్ చేయడం, మీరు కావాల్సిన కోడ్ స్కాన్ చేయడం. కాకపోతే ఏంటంటే వన్ థింగ్, మీరు ఎప్పుడన్నా ఫర్ సపోజ్ మీకు చూపిస్తాను, అండ్ ఫాస్ట్గా కూడా ఉంది అండ్ పే టు పే. సో దట్ మీడియేట్ పర్సన్స్ కానీ వర్చువల్ పర్సన్స్ కానీ దీంట్లో అయితే ఎవ్వరు ఉండరు. ఓకేనా. సో ఎండ్ టు ఎండ్ అండ్ ఎంక్రిప్టెడ్, సో సేఫ్ అనమాట. ఓకేనా. ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ నుంచి చూసారా, ఆల్రెడీ ఇక్కడ నుంచి చూసారా, ఇప్పుడు క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఏంటంటే అక్కడ ఏదైతే మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ కోసం మీరు సెలెక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ఆడియో ఫైల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఓకే నొక్కిన తర్వాత ఆడియో ఫైల్ అప్లోడ్ అయిపోయింది చూడండి, వెంటనే అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి, సో మీరు ఎవరైతే వాళ్ళతో షేర్ చేయాలనుకుంటున్నారో ఈ లింక్ పంపించవచ్చు. లేదంటే కనుక మీరు కావాల్సింది ఏదైతే ఉందో ఈ కోడ్ అనేది వాళ్ళకి పంపించవచ్చు. ఓకేనా. పంపిస్తే మనకి ఈ కోడ్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. లేదంటే వాళ్ళు కానీ షేర్ చేసుకోవడం కుదరదు. ఓకే. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ మనం చూసే ఉంటారు, ఇక్కడ నోట్ వచ్చింది చూడండి. సో ఎప్పుడైతే మీరు పేజ్ క్లోజ్ చేస్తారో వెంటనే ఈ ప్రాసెస్ అనేది అయిపోద్ది, డౌన్లోడింగ్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది అన్నమాట. సో మీరు ఎంతసేపు అయితే మీ వాళ్ళు ఎవరైతే మీ ఫైల్ ఎవరికైతే పంపించారో సో వారు ఎప్పుడు దాకా అయితే డౌన్లోడ్ అవ్వకపోతే మీరు క్లోజ్ చేయడానికి వీలు లేదు. సో ఇది ఓపెన్ చేసి ఉంచాలి. వన్స్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది దీంట్లోంచి. ఓకేనా. అందుకే నేను పర్టికులర్ సేఫ్ అని చెప్పింది. ఓకేనా. సో దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే మీరు చెప్పొచ్చు. ఓకేనా. అండ్ అది ఒక్కటే కాదు, షేర్ విత్ నియర్ డివైసెస్ కూడా ఉన్నాయి, మీరు కావాలని ట్రై చేయొచ్చు. సో నియర్ బై డివైసెస్ ఉంది కదా, సో మీ ఇక్కడ క్లిక్ చేసి సరిపోద్ది అనమాట. కాకపోతే ఏంటంటే మీ దాంట్లో నియర్ బై డివైసెస్ అనేది మనకి ఫెసిలిటీ ఉంటేనే దాని ద్వారా మీకు కనెక్ట్ అవ్వచ్చు. ఇది స్కాన్ చేసుకుంటే మీకు దాంట్లో అనేది మీకు ఏదైతే నియర్ బై డివైసెస్ ఉన్నాయో దాంట్లో వచ్చేసరికి 4 డిజిట్స్. సో మొబైల్ ఇక్కడ ఉంది కదా, సో మొబైల్ దాంట్లో మనకి ఏదైతే 4 డిజిట్ కోడ్ ఉంటుందో సో దట్ మీరు ఇక్కడ ఆ కోడ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ కన్ఫర్మ్ అయితే సరిపోతారు, 2 కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఓకే. అండ్ నాట్ ఓన్లీ దట్, దీనికి వచ్చేసరికి ఏంటంటే ఒక సింపుల్గా మనకి ఒక
అంటే సిస్టమ్ నుంచి పంపించుకోవాలన్నా, లేదంటే కనుక మీరు దాంట్లో డౌన్లోడ్ చేసి పంపించుకోవాలన్నా, లేదంటే ఫోన్ నుంచి డెస్క్టాప్ పంపించాలన్నా కానీ మనకి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అదొక్కటి. ఇప్పుడు మనం ఏం చూసాం, ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఒకటి చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది నియర్ బై డివైస్ ఆప్షన్ కూడా ఉంది. నాట్ ఓన్లీ దట్, మనకి ఇక్కడ యాప్ కూడా ఉందన్నమాట. డౌన్లోడ్ చూస్తారా, ఇప్పుడు మొబైల్ యాప్ వస్తుందన్నమాట. మ్యాప్ ద్వారా ఏంటంటే మీరు ఇప్పుడు సిస్టంలో కానీ లేదంటే దీంట్లో పంపించుకోవాలంటే ఈ యాప్ ద్వారా యూజ్ చేసుకుని ఈజీగా పంపించుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో అయితే కనుక ఇంతే. సో సింపుల్ అనమాట. ఇదేంటి యూజ్ వద్దని నేను ట్రై చేశాను. దగ్గర 1.5 GB దాకా నేను ట్రై చేశాను. సెండ్ ఈజీగా సెండ్ అయింది. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ ట్యాబ్ వాళ్ళు ఎవరైతే లింక్ పంపించారో సో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోకుండా వాళ్ళు చేసుకుంటున్న మిడిల్లో మీరు ఒకవేళ క్లోజ్ చేస్తే, ఇది క్లోజ్ చేసినా కానీ, ఇది క్లోజ్ చేసినా లేదంటే వెబ్సైట్ క్లోజ్ చేసినా వెంటనే అదైతే అయిపోద్ది అనమాట. సో అది వెంటనే అయిపోద్ది, డేటా క్లియర్ అయిపోద్ది, ఎండ్ పర్ఫెక్ట్లీ సేఫ్ అనమాట. ఓకేనా? సో ఇది అనమాట వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం బట్టి మర్చిపోకండి. ఓకేనా? ఓకే, మరి ఇందాక చెప్పా కదా, డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే ఉన్నాయి. సో దట్ మీరు ఆ లింక్స్ చూడండి. సో ఫ్రీ సోర్సెస్ చాలా ఉన్నాయి. సో 1 by 1 లిస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో మీకు నచ్చితే కనుక ఆ బ్లాగ్ షేర్ చేయొచ్చు. ఓకే? సో కింద ఫ్రీ రిసోర్సెస్ అని మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దట్ మీరు దాని నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, మరి ఉంటాను. జై హింద్.